హలో అండి, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ వీడియోలో పూర్వకాలంలో షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసేవారు ఇప్పుడు మీకు నేను చూపించబోతున్నాను. ఈ ఉగాది పచ్చడి కాలంతో పాటు మారిపోతూ వస్తూ ఉందండి. సో ఈ వీడియోలో మనం పూర్వకాలంలో ఉగాది పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసేవారో ఇప్పుడు మీకు అలానే చూపిస్తాను. ఉగాది పచ్చడి కోసం మనం అన్నీ కూడా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. షడ్రుచులు అంటే 6 రుచులు అండి. అంటే 6 రకాలు మాత్రమే మనం ఉగాది పచ్చడిలో వేసుకోవాలి. ఫస్ట్ మనం చింతపండు రసాన్ని తీసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని దాన్ని నానబెట్టి దాని నుంచి వచ్చిన జ్యూస్ ని తీసుకోవాలి. ఈ జ్యూస్ ని మనం 1/2 కప్పు వరకు తీసుకోవాలి. షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని అన్ని కొత్త వాటితోనే చేస్తామండి. ఉప్పు కానీ, చింతపండు కానీ, బెల్లం కానీ, మిరియాలు కానీ, ఉప్పు కానీ, మామిడికాయ కానీ అన్నీ కూడా కొత్తవే యూజ్ చేసుకోవాలి. ఉగాది టైంకి అన్నీ కూడా కొత్తవే వస్తాయండి. మనం ఈ ఉగాది పచ్చడిలో యూజ్ చేసేవన్నీ కూడా కొత్తవే వేసుకోవాలి. సో ఇలా చింతపండు గుజ్జుని వేసుకున్న తర్వాత 1/2 కప్ బెల్లం వేసుకోవాలి. పూర్వకాలంలో బెల్లానికి బదులు చెరుగ్గడ ముక్కలు మాత్రమే తీపి కోసం యూజ్ చేసేవారు. ఇక్కడ మనకి బెల్లం అందుబాటులో ఉంది కాబట్టి బెల్లం యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే చెరుగ్గడను కూడా యూజ్ చేసుకోవచ్చు. తీపి కోసం ఈ రెండాట్లో ఏదైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. బెల్లం ఇలా పూర్తిగా కలిసేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్ వరకు వాటర్ని వేసుకోవాలి. నెక్స్ట్ మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇక్కడ మామిడికాయ మనకి పుల్లగా ఉండకూడదండి, ఒగరుగా ఉండాలి. అంటే మనకి టెంక పట్టకుండా ఉన్న బాగా చిన్న సైజు మామిడికాయని తీసుకోవాలి. చూసారు కదండి, ఈ సైజులో ఉండాలి. ఇంతకన్నా చిన్నగా ఉన్నా పర్వాలేదు. ఒగరు కోసం మనం కంపల్సరీ మామిడికాయనే యూజ్ చేసుకోవాలి. ముందు రోజే మీరు కొంచెం టెస్ట్ చేసుకోండి, అది పుల్లగా ఉందా ఒగరుగా ఉందా అనేది చెక్ చేసుకోండి. సో ఇలా బాగా చిన్నగా ఉన్న మామిడికాయని తీసుకుని పై స్కిన్ని పీల్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ మిరియాల పొడిని 1/2 స్పూన్ వరకు వేసుకోవాలి. పూర్వకాలంలో కారం కానీ పచ్చిమిర్చి కానీ ఏమీ లేవండి. ఓన్లీ కారం కోసం మిరియాలు మాత్రమే యూజ్ చేసేవారు ఎందులో అయినా సరే. సో ఈ కాలంలో అయితే మనకి కారం కోసం పచ్చిమిర్చి ఉంది, అలాగే రెడ్ చిల్లీ పౌడర్ ఉంది, లేదంటే ఇలా మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. పూర్వకాలంలో అయితే మిరియాల పొడిని యూజ్ చేసేవారు. మీరు పచ్చిమిర్చిని కానీ, లేదంటే కారం కానీ, లేదంటే ఇలా మిరియాల పొడి కానీ కారం కోసం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 1/2 స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. ఈ సాల్ట్ కూడా మనకి రాళ్ళు ఉప్పు ఉంటుంది కదండి, దాన్ని గ్రైండ్ చేసి కానీ లేదంటే డైరెక్ట్గా కళ్ళుప్పునే వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆల్రెడీ కళ్ళుప్పుని గ్రైండ్ చేసి 1/2 స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను. నెక్స్ట్ వేప పువ్వుని వేసుకోవాలి. చేదు కోసం వేప పువ్వుని మాత్రమే యూజ్ చేసుకోవాలండి. మొగ్గలు యూజ్ చేసినా, కాడలు యూజ్ చేసినా కూడా చేదు చాలా ఎక్కువ అయిపోతుంది. ఈ పువ్వులు కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. 10 నుంచి 20 వరకు ఈ వేప పువ్వుని వేసుకుంటే సరిపోతుంది. షడ్రుచులు అంటే 6 రుచులు అండి. మనం 6 రుచులనే వేసుకోవాలి. కాలాన్ని బట్టి ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ చాలా వరకు మార్పు వచ్చాయి. ఉగాది పచ్చడి ఇలాగే చేయాలి అనే రూల్ ఏం లేదండి. ఇందులో కొద్దిగా మార్పులు అయితే చేసుకోవచ్చు. అంటే మీకు మిరియాల పొడి వేసుకునే బదులు పచ్చిమిర్చి ముక్కలు కానీ లేదంటే కారం కానీ యూజ్ చేసుకోవచ్చు. పూర్వకాలంలో షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని ఇలానే చేసేవారు. సో అది మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను. మీకు ఇంకా కావాలంటే వేసుకోవచ్చు. ఇందులో ఇంకా పుట్నాల పప్పు, అరటిపండు ముక్కలు, గ్రేప్స్, అలానే ఇంకా కొంతమంది దుంపలు కూడా వేస్తారు. సో ఈ ఉగాది పచ్చడి అన్నీ కూడా సమానంగా ఉండేలా చూసుకోండి. ఈ కొలతలతో చేస్తే మీకు పర్ఫెక్ట్గా అనేది వస్తుంది. సో ఈ రెసిపీని మీరు ఉగాది రోజున తప్పకుండా ట్రై చేయండి. సో ఈ కొత్త సంవత్సరంలో అందరూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ వ్యూవర్స్ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు.